ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. మనకి తంత్రశాస్త్రంలో చేసేటువంటి సాధనలో పంచమకారాల గురించి చెప్తారు. దాంట్లో పంచమకారాల్లో మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం. దీంట్లో ముఖ్యంగా అన్నీ కూడా మకారంతో స్టార్ట్ అవుతాయి కాబట్టి పంచమకారాలు అంటారు. అయితే ఈ కేచరి ముద్రలో మనకి ఈ పంచమకారాలకి సంబంధించినటువంటి సాధన కేచరిలోనే జరుగుతుంది ముఖ్యంగా. అంటే యోగి ఈ పంచమకారాలని ఏ విధంగా చేస్తాడు అనే దాని గురించి దీంట్లో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి మద్యం అంటే మనకి ఏదైతే మనం కేచరి ముద్ర పెట్టినప్పుడు ఆ ముద్రలో మనకి పడేటువంటి అమృత బిందువులు ఏవైతే ఉంటాయో దానిని మద్యం అంటాం. ఈ మద్యం వల్ల మనం చాలాసార్లు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకుంది ఏంటంటే దానివల్ల ఒక రకమైనటువంటి మత్తు కలుగుతుంది. ఈ మత్తు కలిగి అంతర్ముఖ స్థితి కలిగించేటువంటి స్థితి ఈ మత్తుకు ఉంటుంది. అందుకని దీన్నే మనం ఈ కేచరి ముద్రకు సంబంధించిన దాంట్లో పంచమకారాల్లో దాన్ని మద్యం అంటాం. తర్వాత మాంసం. మనం ఎప్పుడైతే ఈ నాలికని లోపల మనకి ఆ కపాల కుహరంలో నాలుకను ఉంచి జిహ్వా గ్రంథి భేదనం జరిగినప్పుడు మనం నాలిక అనేది నియంత్రణలో ఉంటుంది. ఆ నాలిక నియంత్రణలో ఉండేటువంటి దాన్నే ఈ జిహ్వా గ్రంథి భేదనాన్నే మనం ఇక్కడ మాంసం అని సంబోధించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మత్స్యం అంటే దీంట్లో 2 చేపలు ఉన్నాయి. ఆ మత్స్యంలో ఒకటి ఇడ, రెండోది పింగళ. ఈ 2 కూడా చేప అనేది మత్స్యం అనటానికి కారణం ఏంటంటే మత్స్యం ఎప్పుడూ కూడా కదులుతూనే ఉంటుంది. చేప ఎప్పుడూ కూడా నీళ్లలో కదులుతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా చంచలంగా ఉండేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే మనకి ఇడానాడి, పింగళానాడి 2 కూడా ఎప్పుడూ కూడా శ్వాస లోపలికి వెళ్ళటం, బయటికి రావటం ద్వారా మనస్సుని కదిలిస్తూ ఉంటాం. మనస్సు అనేటువంటి చేప ఎప్పుడూ కూడా కదులుతూనే ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఈ అంతర్ముఖ ప్రాణాయామం చేసి ఈ బయట నుంచి వచ్చేటువంటి శ్వాస ఎప్పుడైతే ఆగిపోయి లుప్తం అయిపోయి ఈ 2 ఈడా పింగళా నాడుల్లో ప్రవహించేటువంటి ప్రాణశక్తి సుషుమ్నాలోకి ప్రవేశించి ఎప్పుడైతే ప్రాణం స్థిరమవుతుందో దాన్నే మత్స్యం అంటాం. అంటే మత్స్యాన్ని ఆహారంగా స్వీకరించడం. ఎప్పుడైతే ఈ చంచలత్వం నాశనం అయిపోయి స్థిరంగా ఉండటాన్ని మత్స్యం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే మత్స్యాన్ని జనరల్గా తంత్రంలో చేపల వండి పెడతారు ఆహారం కింద. ఆ మత్స్యాన్ని భేదించడం అంటే దాన్ని ఆ చంచలత్వాన్ని నాశనం చేయటం. తర్వాత వచ్చేసి ముద్ర. ఇది అంతర్ముఖమైనటువంటి ముద్ర. జనరల్గా బాహ్యంగా వేళ్లతో చేసేటువంటి ముద్ర కాదు. ఇది అందరికీ తెలుసు. నాలిక ద్వారా మనకి కొండ నాలిక వెనకాల ఉన్నటువంటి రంధ్రం లోపలికి నాలికని పోనించి అక్కడ ఉన్నటువంటి రంధ్రం ఏదైతే చిన్న రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రం దగ్గర ఏదైతే పెట్టి ఉంచుతామో ఇది పూర్ణంగా మనం ఎప్పటి నుంచో చెప్పుకునేది ఏంటంటే ముద్రల్లో కింగ్ ఆఫ్ ముద్రాస్ అంటారు. ముద్రల్లో రాజు వంటిది ఈ కేచరి ముద్ర. ఈ ముద్ర ఓకే. తర్వాత మనకి మైథునం. ఈ మైథునం ఏమిటి అంటే మనకి ఏదైతే ప్రాణశక్తి మరియు చైతన్యం యొక్క కలయిక. మనకి కుండలిని శక్తి ఎప్పుడైతే మేల్కొని మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాలు కూడా భేదించుకుంటూ వచ్చి సహస్రార చక్రంలో ఎప్పుడైతే లయమయ్యేటువంటి స్థితి, కలయిక, శివుడు శక్తి యొక్క కలయిక వల్ల అనంతాన్ని అనుభవం పొందుతాము. అంటే దానినే మనం ఇక్కడ మైథునం అని చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా తంత్రశాస్త్రంలో మనకి చెప్పేది ఏంటంటే ఈ చెప్పేటువంటి బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మన యోగ సంప్రదాయంలో అసలైనటువంటి తంత్రశాస్త్రానికి అర్థం ఇది. అంటే మనం
బాహ్యంగా చేసేటువంటి విషయాలు, లేకపోతే మనకి మద్యం, లేకపోతే ఈ సాధనలు చేసే తంత్రశాస్త్రంలో సాధన చేసేవాళ్ళు మద్యాన్ని వాడతారు, మాంసాన్ని వాడతారు, తర్వాత మత్స్యాన్ని వాడతారు, ముద్ర, మైథునం ఇవన్నీ వాడతారు, బాహ్యంగా వాడతారు. ఈ బాహ్యంగా వాడి వాళ్ళు పొందేటువంటి స్థితి ఏమిటి అంటే, ఏదైతే పరిపూర్ణమైనటువంటి ఆత్మ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, సమాధి స్థితి ఏదైతే ఉందో, దైవానుగ్రహాన్ని పొందటానికి చేసేటువంటి ప్రక్రియ ఇది తంత్రశాస్త్రానుసారం. మనకి యోగంలో అదే తంత్రం యొక్క మూలమైనటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే అది కేచరీ ముద్రలోనే ఉంది. దీంట్లోనే మనకి మద్యానికి, మాంసానికి, మత్స్యానికి, ఇంకా మనకి ముద్ర, మైథునం ఇవన్నీ కూడా కేవలం కేచరీ ముద్రలోనే ఉంటాయి. అంతేకాకుండా అంతర్ముఖ స్థితి ప్రాప్తి, దైవం యొక్క ప్రాప్తి, సమాధి స్థితి యొక్క ప్రాప్తి అన్నీ కూడా నిశ్చలమైనటువంటి స్థితి అన్నీ కూడా ప్రసాదించేది ఈ కేచరీ ముద్ర. అందుకనే ఇక్కడ పంచమకారాలు అంటే బాహ్యంగా చేసేటువంటి తంత్రశాస్త్రంలో చేసేటువంటిది పద్ధతి వేరు, కానీ దాని యొక్క మూలమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది కేచరీ ముద్రలో ఉంది. ఈ కేచరీ ముద్రలో ఎవరైతే ఈ పంచమకారాలను ఎవరైతే ఆస్వాదించి చేస్తారో వాళ్ళకి ఆత్మ దర్శనం పొందటం, ముక్త స్థితిని పొందటం, సిద్ధులు అనేవి పొందటం అనేది జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.